ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మనం ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే చేజారిపోతుంది. ఏదో రకంగా ఆర్థిక కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అప్పులు చేస్తూనే ఉంటాం. ఇలా దరిద్రంతో బాధపడుతున్న వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు. దరిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారు. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. బుధవారం సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. పరిశుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం గణపతికి పూజ చేయాలి. అయితే ఆర్థిక కష్టాలతో బాధపడేవారు 21 గరికతో గణనాథుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దరిద్రం పోతుందని పండితులు చెబుతున్నారు. చేతి నిండా డబ్బు ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డి మేతగా వేయడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. అనుకున్న పనుల్లో పురోగతి సాధించి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం గడపను శుభ్రం చేసి రాగి చెంబులో నీటిని అందులో కొన్ని అక్షింతలు అలాగే ఎర్రటి పుష్పాలు 5 కాయిన్స్ వేసి గుమ్మం లోపలి వైపు పెట్టాలి. ఇలా ప్రతిరోజు ఉదయం రాగి చెంబులో నీటిని మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పాజిటివ్ ఎనర్జీగా ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే గుమ్మం బయట వైపు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. రోజూ ఇంట్లో దీపం పెట్టడం ద్వారా కూడా దేవుని అనుగ్రహం కలిగి మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారం లేదా గోడల మీద రాయడం ద్వారా కూడా నెగిటివ్ ఫలితాలు రాకుండా చూసుకోవచ్చు. ఈ చిట్కా పాటిస్తే మనతో పాటు మన కుటుంబ సభ్యులకు సైతం మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పెద్దగా సౌండ్ పెట్టుకుని దేవుని పాటలు వినడం ద్వారా కూడా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ను క్రియేట్ చేసి దుష్ట శక్తులను దూరం చేసుకోవచ్చు. ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ముందు చెప్పులు లేదా బూట్లను ఉంచడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. తూర్పు లేదా ఉత్తరం దిక్కులలో చెప్పులను అస్సలు ఉంచకూడదు. ఇతరుల చెప్పులు, బూట్లను వాడటం కూడా చేయకూడదు. ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడటం ఖాయం. మనీ ప్లాంట్ సరైన దిశలో ఉంచకపోవడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ఇంట్లో ఉత్తరం దిశలో ఉంచాలి. అప్పుడే ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఇక ఇంట్లో వంటగది సరైన దిశలో ఉండటం కూడా చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఉత్తరం వైపున ఉండాలి. ఇలా వంటగది ఉత్తరం వైపున ఉంటే అన్నపూర్ణదేవి ఎల్లప్పుడూ ఇంట్లో కొలువై ఉంటుందని ప్రజల నమ్మకం. వీటన్నింటినీ వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవు. ఇంట్లోని దరిద్రాన్ని తొలగించడంలో రాళ్ల ఉప్పు కీలకంగా పనిచేస్తుంది. ఇది మనపై చెడు దృష్టిని కూడా తొలగిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే సానుకూల ఫలితాలొస్తాయి. అయితే ఆదివారం రోజున మాత్రం చేయకండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి హాని జరగొచ్చు. అలాగే ఉప్పును ప్యాకెట్లలో ఉంచొద్దు. ఏదైనా గిన్నె పాత్రలో ఉంచాలి. దరిద్రం పోయి అదృష్టం కలిసి రావాలంటే కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. సాధారణంగా మొక్కల వేర్లు కింద ఉంటాయి. కానీ కలబంద వేర్లు పైకి, మొక్క కిందకు వచ్చేలా ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. అది కూడా మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ పని చేయాలని సూచిస్తున్నారు. ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి దరిద్రం వదిలిపోతుందని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో లేదా దేవాలయాల్లో తరచుగా పూజ చేసే వేళ కర్పూరాన్ని వాడుతూ ఉంటాం. ప్రతికూల శక్తులను తొలగించడంలో కర్పూరం అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కర్పూరంలో గులాబీని కాల్చి ఆ పొగను దేవునికి సమర్పిస్తే మీ సంపద పెరుగుతుంది. సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను ఆరాధించాలి. ఈ మొక్కకు నిత్యం పూజలు చేసి ఉదయం, సాయంత్రం నీళ్లు సమర్పించి నెయ్యి దీపం వెలిగిస్తే దరిద్రం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కను రోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంటికి సుఖం, ఐశ్వర్యం, శాంతిని చేకూరుస్తుంది.
శుక్రవారం సాయంత్రం ప్రదోష సమయంలో కలబంద మొక్క నుంచి తీసిన గుజ్జును శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. సూర్య అస్తమయానికి 24 నిమిషాల ముందు కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఆ నైవేద్యంగా పెట్టిన గుజ్జును శరీరానికి రాసుకుని స్నానం చేయడం వల్ల మీకున్న అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే, డబ్బు కష్టాలు తొలగిపోవాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి చాలీసా చదవండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి చాలీసా పఠించడం ద్వారా మీకున్న దోషాలు నయమవుతాయి. అంతేకాదు ఈ చాలీసా పఠించడం ద్వారా శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో 9 గ్రహాలు బలహీనంగా ఉంటే తులసి చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయాలి. దీనివల్ల 9 గ్రహాలు శాంతిగా మారుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి